బాపు, ఏంటి బాపు ఇది? ఎందుకైనా నువ్వు అంతమందితో కలిసి స్వాతంత్రం తీసుకొచ్చింది? చూడు బాపు, ఈ న్యూస్ పేపర్ చూడు. పేజీకి ఒక ప్రాణం పోతుంది. అన్ని చెత్త చెత్త రీజన్స్. మన దేశ స్వాతంత్రం కోసం జరిగిన పోరాటంలో ఎన్నో ప్రాణాలు పోయాయి. అందులో పోయిన ప్రతి ప్రాణానికి ఒక అర్థం, పరమార్థం ఉంది. అన్ని ప్రాణత్యాగాల తర్వాత మనకు స్వాతంత్రం వచ్చింది. కానీ ఈ రోజు చూడు, మీరిచ్చిన స్వాతంత్రాన్ని ఎంత విచ్చలవిడిగా వాడుకుంటున్నారు. మనం అంతా బాగుండాలని దేశ సరిహద్దుల్లో జవాన్లు వాళ్ళ ప్రాణాలను సైతం పణంగా పెట్టి మన ప్రాణాలను కాపాడుతున్నారు. కానీ వీళ్ళు పనికిమాలిన కారణాలు చెప్పి ప్రాణాలను తీసుకుంటున్నారు. నువ్వే అన్నావు బాపు, అర్ధరాత్రి ఆడపిల్ల ఒంటరిగా తిరిగిన రోజే ఈ దేశానికి స్వాతంత్రం వచ్చినట్టని. పట్ట పగలే మానభంగం చేసి చంపేస్తున్నారు బాపు. ఆడపిల్ల పుడితే ఇసిరేస్తున్నారు బాపు. కులాలని, మతాలని, ప్రాంతాలని, వర్గాలని ఏదో ఒక కారణం. అంతెందుకు, నీ బొమ్మను పెట్టాలన్నా ఆ ఏరియాలో పెట్టాలని అక్కడోళ్ళు, ఈ ఏరియాలో పెట్టాలని ఇక్కడోళ్ళు. అలా 2 నెలలు కొట్టుకున్న తర్వాత ఇక్కడ పెట్టారు. పేరుకేమో మళ్ళీ కంట్రీ ఆఫ్ యూనిటీ అండ్ డైవర్సిటీ. ఇది చూడు బాబు, ఇంత పెద్ద భారతదేశంలో ఈడిది బోర్డు 200 గజాల స్థలం. దానికోసం కన్న తండ్రినే పొట్టను పెట్టుకున్నాడు. పోయేటప్పుడు ఏం తీసుకెళ్లిపోతాడు బాపు ఈడు? ఇంకొకటి, తక్కువ కొలవని పెళ్లి చేసుకుందని 10 మంది ఇంటి పెద్దలు కలిసి వెళ్లి పెళ్లి కొడుకుని చంపొచ్చారు. ఏం సాధించారు బాపు వీళ్ళు? అన్యాయంగా అమ్మాయిని విధవరాలు చేయడం తప్పించి పరువు అని చెప్పి 10 మంది వెళ్ళి వాళ్ళ ప్రేమను చంపారు. ఇప్పుడు పోయి జైల్లో కూర్చున్నారు. ఇప్పుడైనా వాళ్ళ పరువు పెరిగినట్ట? నువ్వు మా చేతిలో పెట్టిన స్వతంత్ర భారతదేశం వేరు బాపు. ఈ రోజు మేము మీ ముందు ఉంచిన భారతదేశం వేరు. సారీ బాపు. Download Moj.